ఒక్కసారి ఆ పాట మా ఓకే టీవీ ప్రేక్షకుల కోసం. తద్దినక దిద్దినక ఓరోరి బీరన్న ఊరకో మన రాత మారిందిర మల్లన్న 70 ఏళ్ల బరువంతా దించిండు కేసీఆర్ గొర్రెల మందాను గోనిస్తుండు ముందు జోరు. అంటే మన ఎన్టీ రామారావు గారు తర్వాత మళ్ళీ మొన్న ఏదో యమదొంగ సినిమాలో వాళ్ళ మనవడు ఇట్లాంటి డైలాగులు చెప్తున్నాడు, మోహన్ బాబు గారు చెప్పారు. ఆ తర్వాత ఇప్పుడు రసరాగ రంజిత ఓ రమణి ముదు మధుర భావ తరంగిని వారావే నా కవిత నవనీత వృదిత నీ అదరముపై చిరునవ్వులు చిరికి నా కనులలో వలపు కలిమిని నింపి నా కవితా హృదయాన ఊహల ఊర్వశివై కవన సరసున కలువ కన్యవై కవ్వించి మురిపించే మురిపేముని. ఆహా ఎంత మంచిగా చూస్తున్నావు. చాలా అద్భుతం అన్న. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పిలిపించింది. ఎందుకు పిలిచారు ఆయన, ఏ సందర్భంలో పిలిచారు? జనాల్లో చైతన్యం తీసుకురావాలి. ఆ రకసే కాబట్టి అరసేది గీతాలు అరిగిపోతున్నాయి పేదలకు, మధ్య కొంపల ముంచి అక్రమ ఆస్తులు పెరిగిపోతున్నాయి లీడర్లకు, నేతలు దోచిన కోట్లాది కోట్లు పొంగి పొంగి పొర్లుతున్నాయిరా, నా పేదలు దాచిన కన్నీటి బొట్లు ఏరులై పారుతున్నాయిరా. ఇప్పుడు గంగాకేం ఎక్కువ ఏం తక్కువ వల్ల కాసుకుంటుంది కదా. ఎందుకు రిజెక్ట్ చేశారో కూడా తెలియదు. ఎందుకు రిజెక్ట్ చేసి అరే పలానా తప్పు చేసి నర్సే తాత దానికి ఉయ్యాల ఊపుకుంటా మాట్లాడలేకపోయిండు అన్న. రిజెక్ట్ చేసినందుకు రీజన్ కూడా చెప్పాలి కదా, మీరు చెప్పిండ్రా? నేను బిగ్ బాస్ హౌస్లకు ఎందుకు వస్తున్నా అంటే, పండుగ చేద్దాము రోటయ్యము కయ్యము సభ్యత్వం గడుదాము కొల్ల కురుమా సంఘం, ఈ ఎల్లా లోకాలు తిరిగే కొల్లా కురుమల కోసం ఎవడాలోచించలేదు గోసవట మన కోసం. ఇంటర్వ్యూ చూసిన తర్వాత కూడా తెలంగాణ ప్రజానికం మొత్తం మీకు సపోర్ట్ చేసిన తర్వాత కూడా మిమ్మల్ని బిగ్ బాస్ హౌస్లోకి తీసుకోకపోతే మీరు ఏం చేస్తారు? అసలు ఏంటి ఏం కథనే ఓకే టీవీ ప్రేక్షకులు ఇప్పుడు ఓటర్ ద్వారా చెప్తారా కామెంట్ ద్వారా చెప్తారా చెప్తారా? హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే అండి. మీ అందరికి కూడా తెలుసు, మా టీవీలో బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనేది ఒక కొత్త కార్యక్రమం మొదలుపెట్టారు. గతంలో ఎప్పుడు కూడా ఇట్లా అగ్ని పరీక్ష అనో లేకపోతే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ని సెలెక్ట్ చేయడానికి ఒక ప్రక్రియని కానీ ఒక షోని కానీ ఏది కూడా చేయలేదు. కానీ నాకు తెలిసి ఇది మొట్టమొదటిసారి బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనే కార్యక్రమంతో ఎవరెవరికైతే బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళ మధ్యలో ఒక పోటీ, అంటే ఆ పోటీలో వాళ్ళు క్వాలిఫై అయితే బిగ్ బాస్ షోకి పంపిస్తారు, లేకపోతే రిజెక్ట్ అని చెప్పి అక్కడ కూర్చున్నటువంటి జడ్జిలు ఎవరైతే గతంలో ఉన్నటువంటి బిగ్ బాస్ షోస్లో గెలిచినటువంటి వాళ్ళని జడ్జిలుగా ఒక 3 జడ్జిలు ఉన్నారు. గతంలో ఎవరైతే అంటే బిగ్ బాస్ 1 నుండి ఏదైతే జడ్జిలు ఉన్నారో సో ఆ జడ్జిలందరూ కూడా బిగ్ బాస్ షోలో గెలిచినటువంటి వాళ్ళు జడ్జిలుగా పెట్టడం జరిగింది అగ్ని పరీక్ష అనే కార్యక్రమంలో. సో మనం ఫస్ట్ నుంచి కూడా తెలంగాణ వాదం గురించి మాట్లాడుతూ ఉన్నాము. తెలంగాణ వాళ్ళకు ఒక గౌరవం దక్కాలి అని చెప్పి ప్రతిసారి కొట్లాడుతూనే ఉన్నాము. ఈ 10 సంవత్సరాల కాలంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా విడిపోయి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చినా సరే ఇంకా తెలంగాణ వాళ్ళకి కష్టాలు తప్పట్లేదు, తిప్పలు తప్పట్లేదు. సో ప్రతిసారి ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంది. అయితే ఈ బిగ్ బాస్లో చాలా మంది వచ్చారు, అంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు లేకపోతే తెలంగాణ వాళ్ళు కావచ్చు. సో టాలెంట్కి ప్రాంతానికి సంబంధం లేదు, కానీ ఆ ప్రాంతంలో ఉంటూ టాలెంట్ ఉన్న వాళ్ళని ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారో తెలియదు. కానీ అగ్ని పరీక్ష అంటే ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష కార్యక్రమంలో తెలంగాణ వాళ్ళను మరి కక్షగట్టి రిజెక్ట్ చేస్తున్నారా లేకపోతే ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారో అర్థం కావట్లే. మొన్న గతంలో మన ఈ కార్యకర్త బీఆర్ఎస్ కార్యకర్త కేతమ్మ పోతే కూడా తనని హోల్డ్లో పెట్టినారు, తనని హోల్డ్లో పెట్టడం జరిగింది, రకరకాల ట్రోల్ జరిగింది. అట్లాగే రీసెంట్ టైమ్స్లో తనకంటూ ఒక పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఒక గొర్రెల కాపరి బీసీ బిడ్డ, అంటే గొర్రెల కాపరిని ఎందుకు అంటున్నావు శ్రావ్య అంటే అతను దాంతోనే పైకి వచ్చినటువంటి వ్యక్తి. అంటే గొర్రెల కాపరిలు ఎటువంటి పాటలు పాడతారు అనే పాటల దగ్గర నుంచి సాహిత్యాల దగ్గర నుంచి తెలంగాణ వాదం దగ్గర నుంచి అంటే కేసీఆర్ కూడా అతని పాటకి ఇన్స్పైర్ అయ్యి పిలిపించుకొని సన్మానించడం జరిగింది. అంత టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తి సరే నా పాటమ్మ తల్లి మధ్యలోనే ఆగిపోతుంది, ఈ పాటను పూర్తి చేయాలి, ఈ సాహిత్యాన్ని పూర్తి చేయాలి అంటే నాకు ఇంకొంచెం పేరు కావాలి. సో అందుకే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే నాకు ఇంకొంచెం పేరు వస్తుందేమో అని చెప్పి మన తెలంగాణ బిడ్డ బీసీ బిడ్డ గొర్రెల కాపరి
నర్సయ్య తాత మనతో పాటు ఉన్నాడు. అతన్ని కూడా మొన్న రిజెక్ట్ చేయడం జరిగింది వితౌట్ రీజన్. మరి అతను ఆటలేడా, ఆడలేడా, పాడలేడా, గజ్జగట్టలేడా, లేకపోతే వాళ్ళు చెప్పినటువంటి స్టంట్స్ చేయలేదా అంటే అన్ని చేసిండ్రు. మాట్లాడితే ఏమంటారు, జనరల్గా ఒక వ్యక్తి పైకి ఎదగాలంటే అతనిలో ఉన్నటువంటి టాలెంట్ని వెలికి తీయడం మాత్రమే కాదు, అతనిలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది మనం పెంచాలి. అంటే ఎగరనటువంటి పావురాన్ని కూడా ఎగిరేలాగా చేస్తామా, లేకపోతే ఎగిరేవాడిని కూడా నువ్వు ఎగరలేవు 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 అని చెప్పి ఆ పావురాన్ని తీసుకొచ్చి మనం ఎగరనీయకుండా ఒక మూల కూర్చుండబెడదామా? అంటే బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఏం చెప్తున్నారు వాళ్ళు? అసలు వాళ్ళు ఏం జడ్జిలు? వాళ్ళు అసలు ఏం చెప్పదలుచుకున్నారు సభ్య సమాజానికి? అంటే నువ్వు బిగ్ బాస్ హౌస్లో నువ్వు మింగిల్ అవ్వలేవు, నువ్వు ఆడలేవు, వాళ్ళు ఎట్లా చెప్తారు? ఎన్నో సాహిత్యాలు రాసినటువంటి వ్యక్తి, తెలంగాణ వాది, పాటలు పాడినటువంటి వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి ప్రశంసలు పొందినటువంటి వ్యక్తి, వాళ్ళు ఇచ్చిన స్టంట్ చేయలేదా అంటే ఆ స్టంట్ కూడా చేసిండు. నువ్వు ఎందుకు రిజెక్ట్ చేసినావు? దానికి రీజన్ చెప్పమంటే చెప్పరు. ఎందుకు అంటే తెలంగాణ వాది అంటే మీకు చిన్న చూపా, లేకపోతే గొర్రెల కాపరంటే చిన్న చూపా, లేకపోతే ఆ వేషాధరణ నచ్చక మీరు ఏమన్నా, లేకపోతే అంటరాని వాళ్ళ చూసే తత్వమా? కొన్ని రీజన్ చెప్పండి. దేనికి సెట్గా నువ్వు ఎట్లా చెప్తావు? ఒకవేళ జడ్జిలని సెలెక్ట్ చేయకపోయి ఉంటే నువ్వు ఎట్లా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తుండే? మీ ముగ్గురు బిగ్ బాస్ హౌస్లోకి మీ ముగ్గురు ఎలా వెళ్ళేవాళ్ళు? మీరు ఎట్లా గెలిచేవారు? మీరు కూడా ఫస్టే అరే నువ్వు కూడా ఆడలేవు బిగ్ బాస్ హౌస్లో, నిన్ను రిజెక్ట్ చేసి ఉంటే ఈ రోజున నువ్వు బిగ్ బాస్ హౌస్లో ఉండేటోడువా, గెలిచేటోడువా, జడ్జిగా కూర్చునేటోడువా? రిజెక్ట్ చేసినందుకు రీజన్ కూడా చెప్పాలి కదా మీరు. చెప్పిండ్రా? సరే, ఆ రోజు అసలు ఏం జరిగింది ఆ ఎపిసోడ్లో? నర్సయ్య తాతను రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటి? అసలు ఆయన అక్కడ ఏం మాట్లాడిండు ఏంటి? ఇవన్నీ విషయాలు మనతో మాట్లాడడానికి ఓకే టీవీ స్టూడియోలో నర్సయ్య తాత ఉన్నారు. ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. అన్న నమస్తే. తల్లి శనార్థి, ఎలా ఉన్నారు? ఇప్పటికైతే మంచిగా ఉన్నా తల్లి. ఎప్పుడు చాలాసార్లు ఫోన్లలో మాట్లాడుకున్నాం, కానీ మొట్టమొదటిసారి నేను మిమ్మల్ని ఈ రకంగా ఇంటర్వ్యూ చేయాల్సి వస్తుంది. నిజంగా చాలా బాధాకరము. అక్కడ అంటే మేము చూసాము కొన్ని విజువల్స్ కానీ ఎపిసోడ్లో చూసినప్పుడు మీరు శాయశక్తులా ప్రయత్నించారు, పాట పాడినారు, వాళ్ళు చెప్పిందలా చేసినారు. ఆఖరికి నువ్వు స్టంట్ చేయలేవు అంటే కూడా మీరు అక్కడ వాళ్ళు చెప్పిన స్టంట్ కూడా చేసి చూపించినారు. అసలు ఇవన్నీ మనం మాట్లాడుకునే ముందర ఒక గొర్రెల కాపరిగా మీరు ఒక జర్నలిస్ట్గా పనిచేస్తున్నారు, ఎన్నో ఎపిసోడ్స్ చేశారు, ఎన్నో ఛానల్స్తో పనిచేశారు, ప్రత్యేకమైనటువంటి మీ సాహిత్యం కావచ్చు, మీ పాట కావచ్చు, మేము అందరం కూడా విన్నాము. మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా పిలిపించుకొని మీకు ప్రశంసలు ఇవ్వడం జరిగింది. మరి ఇటువంటి సందర్భంలో మీరు ఎందుకు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్దాం అనుకుంటున్నారు? అక్కడ జరిగింది ఏంటి ఒక్కసారి చెప్పండి. ఇప్పుడు వాస్తవంగా గొర్రెల కాపర్ని గొర్రెల కాసుకుంటూ పాటలు రాస్తుంది. అంటే 10వ తరగతిలోనే పెళ్లి చేసుకున్న, 10వ తరగతిలోనే ఈ దుడ్డు గట్టబెట్టి గొర్రెల కాపరిగా మారిపోయింది. ఆ ప్రకృతిలో ఆ చెట్లు, ఆ పుట్ట, ఆ గిట్లు అదంతా తిరుగుతుంటే ఆ పచ్చని వాతావరణంలో నాకు ఆ ప్రకృతే పాఠాలు నేర్పినట్టుగా ఆ పదాలతోటి పాటలు అల్లుకున్నాను. అట్లా పాటలు రాస్తుంటే కొంతమంది ఎగతాళి చేసారు, గొర్రెల కాపరికి ఏం సాహిత్యం వస్తుంది? ఇప్పుడు పక్కపక్క మండలాలు, పక్కపక్క జిల్లాలు అక్కడక్కడ తిరుగుతుంటే నేను ఒక పాట పాడతా సారు, నేను ఒక పాట రాసిన, నేను ఒక పాట పాడతా అంటే గొర్రెల కాపరికి ఏం సాహిత్యం వస్తుంది అన్నారు. అప్పుడు నాకు ఇద్దరు పెద్దలు, అరే నువ్వు గ్రంథాలయంలో పుస్తకాలు తెచ్చుకొని చదువుకో, నీకు సాహిత్యం మీద పట్టు వెళ్తుంది. అట్లా పుస్తకాలు చదువుతున్నా అట్లా కొన్నాళ్ళు అయినాక ప్రపంచ తెలుగు మహాసభలు వచ్చినాయి. అప్పటి వరకలా నా సాహిత్యం కొంచెం మెరుగుపడ్డది. అప్పుడు ఈ తెలుగు భాష మీద పాట రాస్తే అక్కడ నల్గొండ కలెక్టర్ ముక్తేశ్వరరావు, అప్పుడు మొత్తం ఈ ప్రింట్ ఏదైతే ఉన్నదో మీడియా, ఈ పత్రికలల్లా గొర్రెల కాపరి నోట జానపదాల మూట అచ్చమైన స్వచ్ఛమైన ఒక మచ్చలేని తెలుగు పాటను రాసిండు అనేది మొత్తం ప్రచారం అయింది. మన తెలుగు మల్లె పువ్వులా పరిమళించెరా, ఈ తెలుగును శ్వాసిస్తూ మనసు పులకరించెరా, మన తెలుగు మన తెలుగు మన తెలుగు, ఈ తెలుగులోనే ఉన్నది మన వెలుగు మన వెలుగు. తెలుగు సొగసు సుకుమారం, తెలుగు మనసు మమకారం,
తెలుగు పదము నయగారం తెలుగుదనము మనోహరం మన తెలుగు విరబూసిన సిరిమల్లెల తోటరా వసంతములో తీయనైన కోయిలమ్మ పాటరా పరాయి భాష కిరాయి లాంటిది తెలుగు భాష తేనె లాంటిది అమ్మ భాష ఉమ్మ నీరు లాంటిది మాతృభాష మంచు కొండ లాంటిది మన తెలుగు మాటల మూట విప్పితే తీయదనమురా ఈ తెలుగు భాష గొప్పతనము తెలుసుకోరా. సూపర్ అన్న, నిజంగా అంటే ఇట్లా ఒళ్ళంతా గగురు పొడుస్తోంది. అంటే ఆ వైబ్రేషన్స్ మీరు పాడుతూ ఉంటే అంటే ఈ పాట రాసింది మీరే, దీనికి పాట కట్టింది మీరే, పాడేది మీరే, రాసింది నేనే. ఇంత అద్భుతం. అసలు ఏం చదువుకున్నారు మీరు? 10వ తరగతి. 10వ తరగతి చదివి గొర్రెల కాపరిగానే ఉంటూ మీరు గొర్రెలు రాస్తూ సాహిత్యం పట్ల తెలుగు భాష పట్ల మీరు ఒక పట్టు సంపాదించుకుంటూ ఇన్ని పాటలు వాడి ఇన్ని పాటలు రాసి ఇప్పటికి 1000 పాటలు రాశారు. 1000 పాటలు రాశారు. 1000 పాటలు ఇప్పటికి 1000 పాటలు రాశారు. 4 డైరీలు నిండిపోయింది. అయితే ఇంగ్లీషు చదివి తెలుగు మర్చిపోకురా, సువిశాల జలధార తెలుగు మాటరా, సుగుణాల పంచదార తెలుగు పాటరా. ఇంగ్లీషు చదివి తెలుగు మర్చిపోకురా, తెలుగు తల్లి కీర్తి జగతికి చాటి చెప్పురా అనగానే అప్పుడే వాళ్ళు ముక్కు మూతి ఒకరికి ఏమి తప్పుందిల్లా అంటే మీరు ఇంగ్లీషు చదువుకున్నా తెలుగుని మర్చిపోకుర్రి, అమ్మ భాష లాంటి ఉమ్మ నీరు లాంటి అమ్మ భాషను మర్చిపోకూడదని చెప్పిన. తప్ప నాది? తప్పు కాదు. ఇంకోటి, నా పాటతోటి ఒక రైతు బతికిండు, ఒక మనిషి బతికిండు, నీ వార్త విన్న ఈ వన్య ప్రాణులు మేతకు భాషనే రైతన్న, నువ్వు లేవని పల్లె తల్లి వన్నే దప్పిసిన్న బాయే రైతన్న, నీ ఆలి బిడ్డల జీవితమంతా అంధకారమాయే రైతన్న, కంట నీరు తీసి పంట పొలము కుమిలి కుమిలి ఏడ్చే రైతన్న, చెప్పలేని బాధతోటి కుప్పగూలినావన్నా, ఒక్కసారే నువ్వు చచ్చి మమ్ము రోజు చంపబోకన్నా. ఈ చరణానికి ఒక మనిషి గుంటూరు జిల్లా వేమూరు మండలం అద్భుతం అన్న బతికి నాకు ఫోన్ చేసి ఇట్లా మీ పాటకు మీ సాహిత్యానికి నేను ఆత్మహత్య చేసుకుంటూ మానుకొని నేను బతికిన, మిమ్మల్ని కలవాలి అని అప్పుడు ఫోన్ చేసి వచ్చి కలిసి సన్మానం చేసి. అన్న మీరేమనుకోవద్దు, ఇంత మంచి పాట, ఇంత గొప్ప పాట ఇప్పుడు తెలంగాణలో చాలా మంది రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఒకసారి ఆ పాట మా ఓకే టీవీ ప్రేక్షకుల కోసం మీరు వినిపించాలి, తెలంగాణ ప్రజలందరి కోసం ఆ పాట వినిపించాలి, ఆ పాటలో ఉన్నటువంటి అర్థం అందరికి కూడా వెళ్ళాలి. దయచేసి ఒక్కసారి మా కోసం. పగలు లేక రాత్రి ఉంటదా, రైతన్న లేని భూతల్లి ఉంటదా, ఒక్క క్షణమైన ఎడవాసి ఉంటారా, ఆ పగలు రాత్రి వేరైతే రోజు గడవదు, భూతల్లికి రైతన్న దూరమైతే మన పూట గడవదు, ప్రపంచానికి ఊపిరివి ఓ రైతన్నా, ఆ ఊపిరే ఆగిపోతే మా బతుకెట్లన్నా, సృష్టికి మెతుకెట్లన్నా, అతివృష్టితో అనావృష్టితో ఆగమైతున్నావా రైతన్నా, అతివృష్టితో అనావృష్టితో ఆగమైతున్నావా రైతన్నా, నీ చెమట సుక్కలతో మా బతుకు వెలిగే రైతన్నా, నీ గుండెను మొండి చేసి సైన్యములా సాగన్నా, ఓపికతో నీ బతుకు మార్చుకో మాయన్నా. ఇలా ఇప్పుడు ఇదొక చరణం, ఇప్పుడు నేను పాడిన చరణం అదొకటి. సుక్క సుక్క చెమట రాల్చి పుడమి తల్లి ఎదను చీల్చి ధరణికి శ్రీమంతం చేసి మా ఆకలి అంతం చేసి,
తీరొక్క పంట తీసి లోకము కడుపు నింపి కష్టాన్ని నమ్ముకొని కాలమెల్లదీసే నీకు బగబగ మండే సూర్యుడు నీకు చేతులెత్తిండు మిలమిల మెరిసే చంద్రుడు నీకు తల వంచిండు తెలుసుకో రైతన్న నీ గొప్పతనము రన్నా సమాజానికి దిక్కు నువ్వు సస్తవెందుకన్నా. ఈ పాట కూడా ఆయన విని అరే ఇంత గొప్ప పాట ఇంత అదే చాలా ఎక్సలెంట్ అన్న. మీరు బిగ్ బాస్ హౌస్ లో కూడా ఈ పాట ఇదే పాట పాడినారు. బిగ్ బాస్ సారీ మన అగ్ని పరీక్షలో. అగ్ని పరీక్షలో రైతు పాడవైనా తెలుగు భాష పాడవైనా నేను బిగ్ బాస్ హౌస్లకు ఎందుకు వస్తున్నా అంటే ఈ పాటలు పక్కకు పెట్టి రసరాగ రంజిత ఓ రమణి ముదు మధుర బాల తరంగిని వారావే నా కవిత నవనీత వృదిత నీ అదరముపై చిరునవ్వులు చిలికి నా కనులలో వలపు కలిమిని నిలిపి నా కవితా హృదయాన ఊహల ఊర్వశివై కవన సరస్సున కలువ కన్యవై కవ్వించి మురిపించే మురిపేము నీవి. ఆహా ఎంత మంచిగా చూస్తున్నావు. కవన కదారాల మధుర డోలికల మై మరిపించే శృంగార మంజీర రసలీల హీల. ఆహా వెన్నెల జాబిలివై వేగో సంధ్యవై జగత్తునంతా ఉషస్సు నింపే తమస్సు ధనజగా రావే రసరాగ రంజిత ఓ రమణి ముదు మధుర భావ తరంగిని చిత్రలేఖకుని కంచెలో కులుకులులికిన కలిగివా శిల్ప భావన విలువన నాట్యాల సిగ్గులొలికిన ముగ్ధ మోహినివా. ఆహా ఏమని పిలవనే నిన్ను ప్రియురాల ఎవరని తిరవనే జవరాల ప్రణయ జగతివా వెలిసిన మన్మద బాలవా ప్రభాత గీతివా ప్రణయ రాశివా అని గిట్లా అంటే అమ్మా ముసలోడే కానీ మహానుభావుడే అందురా. ఏం మేడం తల్లి చాలా అసలు ఎంత ఎక్సలెంట్ గా ఎట్లా రాయగలిగినారు ఇవన్నీ. రాయడం ఒక ఎత్తు, దాన్ని కంటిన్యూస్ గా అంటే గుక్క తిప్పకుండా ఇప్పుడు మీరు కంటిన్యూస్ గా సాహిత్యం చెప్తా ఉంటే అసలు వినసొంపుగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. నాకు తెలిసి సినిమాలో హీరోలు కూడా అంటే మన ఎన్టీ రామారావు గారు తర్వాత మళ్ళీ మొన్న ఏదో యమదొంగ సినిమాలో వాళ్ళ మనవడు ఇట్లాంటి డైలాగులు చెప్పినాడు, మోహన్ బాబు గారు చెప్పారు. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ కూర్చొని మీరే ఆ సాహిత్యాన్ని కంటిన్యూస్ గా ఒక చాలా అద్భుతం అన్న. మరి ఎందుకు అంటే మీలాంటి వ్యక్తిని ఇప్పుడు అక్కడ ముగ్గురులు ఉన్నారు, మీరు రైతుల గురించి చెప్పినారు. సాహిత్యం బతకాలి, నా సాహిత్యం బతకాలి, నా పాట బతకాలి, నా పాటమ్మ తల్లి ఇక్కడితో ఆగిపోవద్దు, ఇంకా ఎంతో మందికి నా పాటమ్మ తల్లి చేరుకోవాలి అని అంత వాస్తవికంగా చెప్పిన తర్వాత కూడా రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటి? వాళ్ళు చెప్పే కారణం ఏంటి అంటే ప్రజల ప్రాణాలు కాపాడవలసిన పాటలో ఒక శక్తి ఉన్నది. ఈ పాటమ్మ తల్లి ఇంతతో ఆగిపోకుండా కోట్ల జనాలకు చేరితే ఇంకా ఈ పాట ప్రభావితంతో చాలా మంది మనోధైర్యాన్ని పొందగలుగుతారు, మానసిక ఒత్తిడి నుంచి కూడా వాళ్ళు బయటపడతారు అని నేను గదే కోరుకున్నా. మరి ఇక అది కాకుండా రాయలసీమ పిల్ల నీ మాయల పడ్డ పొల్ల ఏదేమైనా జానా నీకు రాసిస్తానే తెలంగాణ మూల మలుపు డొంకగారా నువ్వు చూడగానే గుండెదాడ మూల మలుపు డొంకగారా నిన్ను చూడగానే గుండెదాడ ఆ గుండెలో నువ్వు ఇరికి ఇబ్బంది పెట్టేసరికి నా నరాలు జివ్వని గుంజుతున్నాయే నా పేదాలు లవ్వని కొట్టుకున్నాయే అంటే బాగుండదేమో. ఇట్లా వాట తీసుకుందరేమో అనిపిస్తుంది. కరెక్ట్. గిది నేను చేసిన పాపం గిది. సో చెప్పండి తెలంగాణ ప్రజలారా, మీ ఓటు ఎవరికి? టాలెంట్ లేదా ఉట్టి అట్లా గొర్రెల కాపరి వేషధారణలో వెళ్ళిపోయిందా? 10వ తరగతి చదివినటువంటి ఈ వ్యక్తి సాహిత్యంలో తెలుగు భాష పైన తెలంగాణ భాష పైన పట్టు తెచ్చుకొని 1000 పాటలు రాసి ఎన్నో సాహిత్యాలు రాసి ఆ పాట ఇతనే దానికి పాట కట్టి అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఇతనే అయ్యి ఆ పాట వాడి జనాల్లోకి తీసుకొచ్చి ఇతని పాట ద్వారా ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేసుకోకుండా ఒక ఇన్స్పిరేషన్ గా ముందుకు తీసుకెళ్ళినటువంటి ఈ వ్యక్తిలో టాలెంట్ లేదనా? బిగ్ బాస్ అగ్ని పరీక్షలో వీళ్ళు రిజెక్ట్ చేశారు. ఒక్క రీజన్ కూడా చెప్పలేదండి, ఒక రీజన్ కూడా చెప్పలేదు. ఇందాక నేను మాట్లాడినట్టు ఇందాక ఇంట్రడక్షన్లో నేను చెప్పాను, ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు అన్నాను చెప్పాను నేను ఏమని, ఎగిరే పక్షిని నువ్వు ఎగరలేవు అంటే అసలే ఎగరలేదు. ఏం తప్పుందని ఇతన్ని రిజెక్ట్ చేశారు. ఏం తప్పుందండి మా తెలంగాణ బిడ్డ, మా గొర్రెల కాపరి బిడ్డ, ఇంత కష్టపడి పైకొచ్చినటువంటి వ్యక్తి, ఇన్ని రకాల పాటలు సాహిత్యాలు కష్టపడి కేసీఆర్ కూడా పిలిపించుకొని కేసీఆర్ మెప్పులు పొందినటువంటి వ్యక్తిని మీకు టాలెంట్ లేదు,
నువ్వు ఇక్కడ వదలలేవు, నువ్వు ఇక్కడ ఉండలేవు, బిగ్ బాస్ హౌస్లో నువ్వు ఉండలేవు, నువ్వు ఏం చేయలేవు అట్లా చెప్తే డిప్రెషన్లో ఉన్నవాడు కూడా చచ్చిపోతాడు మీ మాటలకి. డిప్రెషన్లో ఉన్నోడు కూడా నువ్వు ఎట్లా చెప్తావు? ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ మధ్యలో పోటీ పెడతారు, గెలిస్తే నెక్స్ట్ రౌండ్కి వెళ్తాడు, నెక్స్ట్ వారం వెళ్తాడు, లేకపోతే బయటికి వచ్చేస్తాడు. మీరెవరండి చెప్పడానికి? నేను కూడా చూసిన, అసలు చాలా బాధ అనిపించింది. మీరెవరు చెప్పడానికి? ఆ జడ్జిలు అంటారు, ఏమంటారు జడ్జిలు, ఏమన్నారన్న నిన్ను? నువ్వు వదలలేవు, నువ్వు ఉండలేవు అంటారు కదా. అంతే, నువ్వు మీట్ కావు, మీట్ ఆట మీట్ కావనేమో. అంటే మరి ఎక్స్పోజింగ్ చేయాలా, లేకపోతే లిప్ టు లిప్ కిస్సులు పెట్టాలనా? మీకు బిగ్ బాస్ హౌసే అంటే చాలా మంది, అంటే సిపిఐ నాయకులు లాంటి వాళ్ళు కూడా ఎంతో మంది కూడా బిగ్ బాస్ రన్ అవ్వద్దు, ఫ్యామిలీతో పాటు చూడ్డానికి అస్సలు బాలేదు, పిల్లలు చూసేటట్టు లేదు షో అని చెప్పి ఎన్నో కాంట్రవర్సీస్ వచ్చినాయి. కోర్టులో కూడా కేసులు వేద్దామని కొంతమంది వేసినారు కూడా. ఇటువంటి సాహిత్య పరులు, తెలుగుదనాన్ని ముందరికి తీసుకెళ్లేటువంటి వాళ్ళేమో బిగ్ బాస్ హౌస్లో వనికిరారా? మరి ఏం కావాలి మీకు? గాసిప్స్ కావాలి, ముద్దులు కావాలి, ముచ్చట్లు కావాలి, భర్తగించి తిరగడం కావాలి. ఇటువంటి వాళ్ళని మీరు పెట్టుకునేది ఏం కావాలి బిగ్ బాస్లో? పెట్టుకుంటే పెట్టుకో కేసు, బిగ్ బాస్ నుండి పెట్టుకుంటే పెట్టుకోండి, ఏం చేస్తారో వేసుకోండి. మా తెలంగాణలో మీరు షో నడుపుతున్నారు, ఇక్కడే నడుపుతున్నారు తెలంగాణలో. ఏం తక్కువైందని, ఏం టాలెంట్ లేదని మీరు తీసుకోరు. కావాల్సింది కూడా కదే. ఎందుకు రిజెక్ట్ చేసే రీజన్ చెప్పాలి కదా. ఇప్పుడు నర్సయ్య తాతను రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటి? నీకేమని తెలుసా? ఆ తాత రిజెక్ట్ చేయడానికి కారణం ఏందో? నువ్వు పాటలు బాగా రాస్తున్నావు, అద్భుతం, నీ కథ మంచిగా ఉంది, నీ పాటలు బాగున్నాయి, కానీ బిగ్ బాస్ హౌస్లకు నువ్వు సెట్ కానట్టున్నావుగా. అక్కడ మీరు ముఖం పట్టుకొని చెప్పాల్సింది. ఇప్పుడు ఇంతకు వాడిరు కదా రాయలసీమ పాట, పిల్ల, అట్లాంటి పాట. సరే మీకు ఇది నచ్చదేమో రైతుల గురించి పాడితే, నేను ఇంకో పాట పాడతా ఎంటర్టైన్మెంట్ లా అని చెప్పి పాడాల్సింది. చెప్పుతో కొట్టినట్టు సమాధానం అయ్యేది కదా. అంటే మీకు ఎట్లా అనిపించింది ఇప్పుడు? అంటే చిన్న చూపు చూసాడు అనిపించిందా, లేకపోతే రీజన్ చెప్పకుండా తెలంగాణ వాదాలు? మొన్న కేతమ్మ వెళ్తే కూడా వాళ్ళు తనని కూడా అదే, నువ్వు ఉండలేవు, నువ్వు ఆడలేవు. ఇప్పుడు గంగాకేం ఎక్కువ, తినకేం తక్కువ, ఆడలేవు అంటే అంటే తెలంగాణ భాష యాస పట్టుకొని పోయిన వాళ్ళని కావాలని అట్లా చేస్తున్నారు. అక్కడ ఏమైనా పాలిటిక్స్ నడుస్తున్నాయా, రాజకీయాలు నడుస్తున్నాయా? ఇప్పుడు మీ ఓకే టీవీ ద్వారా తెలంగాణ జనాలు చెప్పాలి. జర్నలిస్టు శ్రావ్య నర్సయ్య తాతను కూర్చోబెట్టి మాట్లాడుతుంది. అసలు నేను ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే నా పాటలు వింటుర్రు, నా సాహిత్యం వింటుర్రు. ఇప్పుడు తెలంగాణ జనాలు కాదు, ఏపీ జనాలైనా, తెలంగాణ జనాలైనా, తెలుగు ప్రజలైనా, జర్నలిస్టు శ్రావ్య మాట్లాడిన మాటలకు, నిజంగా తాత చెప్పే పాటలకు ఏంది, ఏం కథ, ఏం జరుగుతుంది, అంటే ఏమైనా అన్యాయం జరిగిందా, ఏమైనా ప్రాంతీయ భేదమా, అసలు ఏంది, ఏం కథ అని ఓకే టీవీ ప్రేక్షకులు ఇప్పుడు ఓట్ల ద్వారా చెప్తారా, కామెంట్ల ద్వారా చెప్తారా చెప్పాలి. ఇప్పుడు మీరు అన్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పిలిపించింది అని. ఎందుకు పిలిచారు ఆయన? ఏ సందర్భంలో పిలిచారు? తద్దినక దిద్దినక ఓరోరి బీరన్న ఊరకో మన రాత మారిందిర మల్లన్న 70 ఏళ్ల బరువంతా దించిండు కేసీఆర్, గొర్రెల మందాను గోనిస్తుండు ముందు జోరు. పండుగ చేద్దాము రో దల్యము కళ్యం, సభ్యత్వం గడుదాము గొల్ల కురుమా సంఘం. ఈ ఎల్లా లోకాలు తిరిగే గొల్లా కురుమల కోసం ఎవడాలోచించలేదు గోసబడ్డ మన కోసం. పండు వెన్నెల్లాంటి నిండు గుణమున్నోడు ముఖ్యమంత్రి కేసీఆర్, ముందు చూపు ఉన్నోడు, 75% సబ్సిడీ ఇస్తాడట. అబ్బబ్బా కేసీఆర్ పుణ్యము, 25% వడ్డీ కూడా లేదాట. గొల్ల కురుమ జన్మాయిక ధన్యము. అరే అది ఎట్లయిందో ఏమైందో ఏం కదా నాకు తెలియదు, కానీ స్కీమ్ మీద పాట గిట్లా అంటే నేను సరే గొర్రెల కాపరి కదా అనుభవంతో, అంటే నేను ప్రకృతి ఒడిలో గొర్రెల కాసుకుంటుంది కదా. అరే ఇదేదో గొర్రెల సంఘం, గొర్రెల స్కీమ్ ఆట, గొర్రెలు వస్తాయట అనేది రాయబుద్ధి అయింది, రాసిన. అది ఇంత సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యి ఆయన కాలు పోయిందట. 3 రోజులు కలవరిచ్చిందట తల్లి. ఇక పిలుచుకరా ఆయనని, ఇక పిలుచుకరా అంటే నాకు దేశపతి శ్రీనివాస్ ఫోన్ చేసి పోయి కలిసిన ఫోటో కూడా ఉంది, మీకు ఇస్తా అన్నబెట్టు వీడియో. తప్పకుండా, చాలా సంతోషం. అసలు అంటే మీరు ఫస్ట్ నుంచి కూడా గొర్రెల కాపరి. మీ ప్రాపర్ ఎక్కడన్నా? మాది యాదాద్రి భువనగిరి జిల్లా, ఇదివరకు నల్లగొండ ఉండే, రావణపేట, లక్ష్మాపురం, కొత్తగూడెం మాది.
మీ వేషధారణ ఏంది? మీరు బయట ఇంటర్వ్యూలు చేసినా ప్రోగ్రాంలు చేసినా ఎక్కడికి వెళ్ళినా ఇదే వేషధారణలో వెళ్తున్నారు. ఎన్నో అంటే ఇప్పటివరకు ఎవరన్నా ఇట్లా వెళ్ళినందుకు కానీ ఏమన్నా అవమానించడం కానీ ఎక్కిరించడం కానీ మీకున్నటువంటి సమస్యలు కానీ చిన్నప్పటి నుంచి మీరు పెరిగినటువంటి వాతావరణం కానీ ఒకసారి చెప్పండి. అసలు ఈ వేషధారణ ఏంటి? ఈ వేషధారణ ఏంటి? కింద నుంచి పైనుంచి చూసినప్పుడు కూడా మీ చేతికి కంకణాలు ఉంగరాలు ఇవన్నీ అంటే ప్రతి గొర్రెల కాపరి పెట్టుకుంటారా లేకపోతే మీరే పెట్టుకుంటున్నారా? అసలు ఏంటి ఇదంతా? ఇది గొర్రెల కాపరి కుటుంబంలో పుట్టిన ఒక గొర్రెల కాపరి ఎట్లా ఉన్నాడు, మా తాత ఎట్లా ఉండి, మా ముత్తాత ఎట్లా ఉండి, అయితే ఈ ప్రకృతి నాకు పాఠాలు నేర్పింది. నాకు ఆ పాఠాలలో నేను పాటలు నేర్చుకున్న పాటలు రాసే శక్తినిచ్చింది, పాడే శక్తినిచ్చింది. అయితే నేను ఈ రకంగానే ఈ పాటలతోటి సమాజానికి సేవ చేయాలి, జనాలలో చైతన్యం తీసుకురావాలి. నేను ఈ రకంగానే పోతా. ఇప్పుడు మీ ఓకే టీవీ స్టూడియోకి వచ్చిన గారా ఆకిట్ల నిలబడి బజార్లో నిలబడి ఎక్కడ బోర్డు ఎడముంది ఇదే నా బిల్డింగ్ అని చూస్తుంటే దాదాపు నా దిక్కు ఒక 50-60 మంది చూస్తూ నేను అంటే తగ్గేవరే మీ నర్సయ్యతో రపా చాలు అంటే నా దిక్కు ఒక 100 మందిని ఆకర్షించగలిగే ఆ శక్తిని ఆ మాటలో ఆ ప్రకంపనాన్ని ఇచ్చింది దేవుడు. అంటే ఒక ఆశ్చర్యం కలిగించే ఆ కూతనిచ్చింది దేవుడు నాకు. అందుకనే గొర్రెల కాపరిగానే ఏదైతే నువ్వు గొర్రెల కాశమా బిడ్డ గొర్రెల కాపరి అవుతారగానే నువ్వు బయటికి వెళ్ళు, నీ పాటతోటి నీ మాటతోటి సమాజంలో మార్పు తీసుకురా, జనాలలో చైతన్యం తీసుకురా అనే ఆ భగవంతుడే నన్ను ఇట్లా ముందుకు నెడుతుండు. అందుకనే ఇట్లనే ఉండాలనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు ఇప్పుడు? మీరంటే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడానికి కారణం కూడా అదే, దాని గురించే వెళ్దాం అనుకుంటున్నారు. అంటే మీకు పెళ్ళయిందా, మీ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, అండ్ అట్లాగే మీరు ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నారు ముందు? ఇప్పుడు ఒకవేళ బిగ్ బాస్ హౌస్లోకి ఇంటర్వ్యూ చూసిన తర్వాత కూడా తెలంగాణ ప్రజానికం మొత్తం మీకు సపోర్ట్ చేసిన తర్వాత కూడా మిమ్మల్ని బిగ్ బాస్ హౌస్లోకి తీసుకోకపోతే మీరు ఏం చేస్తారు? అమ్మా, నేనేదో బిగ్ బాస్ హౌస్లోకి పోవాలని నాకు ఈ తొవ్వ నేను ఎంచుకోవాలి. నేను సమాజానికి సేవ చేయాలి, జనాల్లో చైతన్యం తీసుకురావాలి. అరకసేత బట్టి అరసేతి గీతాలు అరిగిపోతున్నాయి పేదలకు, మంది కొంపల ముంచి అక్రమ ఆస్తులు పెరిగిపోతున్నాయి లీడర్లకు, నేతలు దోచిన కోట్లాది కోట్లు పొంగి పొర్లుతున్నాయిరా, నా పేదలు దాచిన కన్నీటి బొట్లు ఏరులై పారుతున్నాయిరా, గద్దెలెక్కి గారడి చేసి గమ్మత్తుగా వాడు మలుపుకుంటాడు, కలిసి ఉన్న జనం మీద కన్నేసి వాడు కయ్యం పెడతాడు, గుండెలో జెండా నాటమని రాజకీయ రొంపిలో దింపి పార్టీ పేర వర్గాలు చేసి కొట్లాటలకు మార్గాలు వేసి నీకు నీ నీడకే ఉచ్చుబెట్టి చిచ్చు లేపుతుంటాడు. అందుకే మనం జనం మారాలి, ప్రజల రాతలు మారాలి. ఇప్పుడు ఈ రకంగా నా ఆంబాయం అంతా నా కడుపులో ఉన్న కషాయం అంతా వెళ్ళగలుగుతున్నా కాబట్టి జర్నలిస్టు శ్రావ్య ముందర నరసయ్య తాత చెప్పే మాటలు పాటలు నచ్చితే ఆ జనాలే నన్ను తోలిస్తారు బిగ్ బాస్లో. అంతేనా తల్లి? అంతకంటే నేను ఎక్కువ ఏం చెప్పాలి అంటే నాకు నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ప్రజలు దీవిస్తే పోతాను. అన్న, మీరు ఇన్ని సాహిత్యాలు రాశారు అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్, యాజ్ అ ఉమెన్గా ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి. మొన్న కూడా చూసాము, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. తర్వాత ఒక బాబు సహస్రాన్ని ఒక చిన్న పాపని కత్తిపోట్లతో చంపడం జరిగింది. నిన్న అనుమానంతో భర్త భార్యను ముక్కలుగా కోసి బోడుప్పల మూసి నదిలో పడేయడం జరిగింది. ఆడబిడ్డల కోసం కూడా ఏమైనా పాట రాసినావా? ఒకవేళ సాహిత్యం ఏమైనా ఉంటే అది కూడా ఒకసారి పాడి వినిపియండి, ఏదన్నా రాసి ఉంటే. రాబందుల రాజ్యంలో కామాందుల చేతుల్లో బలి అయిన ఆడపడుచులెందరో, ఈ మానవ మృగాలను పాతాళము తొక్కేటి కాలాలు ఎప్పుడు రానున్నాయో,
ఒంటరిగా ఆడపిల్ల వెళ్ళలేని పరిస్థితి, స్వేచ్ఛ లేని ఆడజన్మకు ఎన్నాళ్ళు ఈ దుస్థితి. రోజు రోజుకు దానవత్వము పెరిగిపోయేనా, మదమెక్కి మానవత్వమే మరచిపోయేనా. రాబందుల రాజ్యంలో కామాందుల చేతుల్లో బలి అయిన ఆడపడుచులెందరో. ఆడదంటే మగాడికి అలుసైపోయిందిరా, స్త్రీ అంటే కాదురా తరతరాల మన చరితకు పునాది అమ్మేరా. రాత రాసే ఆ బ్రహ్మను కన్నది ఓ అమ్మేరా. రాబందుల రాజ్యంలో కామాందుల చేతుల్లో బలి అయిన ఆడపడుచులెందరో. ఈ మానవ మృగాలను పాతాళము తొక్కేటి కాలాలు ఎప్పుడు రానున్నాయో. ఈ పాపము ఆపేటి మనసున్న మనిషి లేడా, ధర్మాన్ని కాపాడ కదిలొచ్చే నరుడు లేడా. ఆడ జన్మ అంతమైతే ఈ సృష్టికి మార్గమేది, ఇంతటితో ఆడపోతే రేపటికి తొవ్వయేది. అమ్మేరా ఈ సమస్త జగతికి ఆదిమూలము, అమ్మేరా ఈ విశ్వ సృష్టికి ఆరంభము. అమ్మ గూర్చి చెబుటా ఎవరి తరమురా, ఆ ఇలవేల్పును కొలుచుటే ప్రతి ఇంటి వరమురా. చాలా థ్యాంక్స్ అన్న, చాలా థ్యాంక్స్ అడగగానే పాట పాడినందుకు. ఈ పాట ఎప్పుడు నిర్భయను, ఢిల్లీలో గతంలో నిర్భయను ఇది చేసినప్పుడే రాసుకున్న పాట ఇది. అన్న ఫైనల్గా మీరు ఏం కోరుకుంటున్నారు? ఇందాక చెప్పినారు బిగ్ బాస్ హౌస్లోకి అంతే తెలంగాణ ప్రజలు ఓట్లేసి మిమ్మల్ని మళ్ళీ అదే అగ్ని పరీక్ష, ఏ అగ్ని పరీక్ష పెట్టకుండానే బిగ్ బాస్ హౌస్లోకి మిమ్మల్ని పిలుచుకోవాలి. మీరు తెలంగాణ వాళ్ళ తెలంగాణ వాద అనేది పక్కన పెడితే తెలంగాణలో ఒక తెలంగాణ బిడ్డగా, ఒక గొర్రెల కాపరిగా మీరు ఒక సాహిత్యం పట్ల ఒక మంచి టాలెంటెడ్ ఉన్న పర్సన్. మీలాంటి వ్యక్తులు ముందరికి వెళ్ళాలి తప్ప ఇక్కడే ఉండిపోకూడదు అనేది మా అభిప్రాయం. సో ఖచ్చితంగా మీరు వెళ్ళడానికి మేము శాయశక్తులా ప్రయత్నిస్తాం. ప్రతిరోజు అంటే మా ఓకే టీవీలో నేను చేసే మార్నింగ్ న్యూసే కాదు, సో ఇంకొంతమంది అంటే మొత్తం మా డిజిటల్ మీడియా మొత్తం కూడా మీకు సపోర్ట్గా ఉండేటట్టు అందరినీ కూడా పిలుపునిస్తాం. అండ్ అట్లాగే తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా మీకు మద్దతుగా ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు మొన్న కూడా ఒక ఇష్యూ వచ్చింది, మార్వడి వర్సెస్ తెలంగాణ వాది. ఎవరిని గోబ్యాక్ అనో ఎవరిని ఇదనో కాదు, కాకపోతే టాలెంట్ ఉన్న పీపుల్ని తొక్కేయద్దు. అంటే ఒక టాలెంట్ ఉన్న మనుషుల్ని ఎందులో అయినా, అది ఎన్ని రంగాల్లో అయినా ఏ రంగంలో అయినా తొక్కేయద్దు అన్నదే మన తెలంగాణ నినాదం అని మరొకసారి తెలియజేస్తూ, అన్న మీలాంటి వాళ్ళు ముందరికి వెళ్ళాలి, వెళ్ళేలాగా మేము కూడా కొట్లాడతాము, ఎంతటి దాకైనా వెళ్ళి పోరాడతామని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. తల్లి మీకు కూడా మీ ఓకే టీవీ ప్రేక్షకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఓకే టీవీ యాజమాన్యానికి నా ధన్యవాదాలు. ఎందుకంటే ఇవాళ నర్సయ్య తాత ఏదో పట్టుబట్టి బిగ్ బాస్లో పోవాలి, అడుగు పెట్టాలి, అది అంటే మీరు ఆశీర్వదిస్తేనే గిందాకు వచ్చినా, మీరు ఆశీర్వదిస్తే ఇవాళ ఇంకా కోట్ల మందికి కొంత మార్పు, కొంత చైతన్యం తీసుకురావాలన్న ఆలోచన, ఆ సంకల్ప బలం తప్ప నాకు ఇంకా వేరే ఏదో వాళ్ళకు ఈ మూట కట్టుకోవాలి, ముళ్ళ కట్టుకోవాలన్న ఆలోచన నాకు లేదు. ఇది మరి తెలంగాణ జనాలైనా, ఏపీ జనాలైనా, తెలుగు ప్రజలైనా ఎక్కడ ఉన్నా నర్సయ్య తాత మాట, పాట, ఆట. నర్సయ్య తాత అన్నిట్లో ఉన్నాడు. నర్సయ్య తాత ఆట ఆడతాడు, నర్సయ్య తాత డ్యాన్స్ చేస్తాడు, నర్సయ్య తాత మాట్లాడతాడు, నర్సయ్య తాత డాన్స్ చూపియండి మాకు కూడా, మా ప్రేక్షకులకి ఎట్లా చేస్తారు. ఆ బిగ్ బాస్ అగ్ని పరీక్షలో చూపించలేదు అది. అదే వాళ్ళు అడగాయా ఆడి వరకే అయిపోయింది. ఎందుకు రిజెక్ట్ చేశారో కూడా తెలియదు. ఎందుకు రిజెక్ట్ చేసి అరే పలానా తప్పు చేసి నర్సయ్య తాత, లేకపోతే పలానా టాస్క్ పెడితే ఎగిరితేనే అందుకోలేకపోయిండు, దానికి ఉయ్యాల ఊకుంటా మాట్లాడలేకపోయిండు అన్న. సరే ఆ పాట నచ్చలేదు అంటే ప్రజల ప్రాణాలను కాపాడే పాట మాకు అవసరం లేదని చెప్పినా నేను సంతోషపడ్డా. అంటే నేను నా పాటలతోటి ఈ గుంటూరు జిల్లా వేమూరు మండలం చెంచయ్య మనిషి కూడా బతికిండు అని చెప్పడే నాది పాపమైందా?
అని అనిపించింది. ఈ ఉంగరాలేంటి వేలకి? ఇది నాకు నరదిశ తలకుంటా నాకు. ఓకే, మీరు స్వయంగా పెట్టుకున్నారా లేకపోతే ప్రతి ఒక్కరు అట్లా పెట్టుకుంటారా? ఇదంటే ఇది నాకు నేను అట్లా నరదిశ తలకుంటే నాకు రక్షణ అన్నమాట. రక్షణ. ఇప్పుడు ఎమ్మెల్యే పోతుంటాడు, 2 గన్మెన్లు ఉంటారు, అంతేనా కాదా? ఉంటారు. మరి ఇప్పుడు నేను పోయిందంటే ఇక నాకు ఓ చేతికి ఈ ఉంగరాలు, ఓ చేతికి ఈ ఉంగరాలు, ఈ నన్ను కాపాడతాయి అన్నట్టు. అది చూపంత దీని మీద ఉంటుంది. నరదిష్టికి నల్ల రాయి కలుగుతుంది అంటారా అన్నారా? 100% అంటారు. మరి దిష్టి తగలకుండా మేము కూడా పెట్టుకోవాలి మరి వీళ్ళకి? అంటే అది మీ ఇష్టం, మీకు ఉండాలి. ఇప్పుడు నేను ఇట్లా ఈ రకంగా ఉన్నా కాబట్టి వస్తుండ అంటే నా దిక్కు 10 మంది చూస్తారు, అమ్మ నీ దండం పెడితే అయిపోయి అట్లా. అందువల్ల నేను పెట్టుకోవాల్సి వచ్చింది. ఓకే, చాలా సంతోషం తాత, మమ్మల్ని నమ్మి ఇక్కడ దాకా వచ్చినారు. సో డెఫినెట్గా మా సపోర్ట్ మీకు ఎల్లప్పుడూ ఉంటుంది, మీరు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళేంత వరకు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే తెలంగాణ ప్రజలారా అండ్ అలాగే తెలుగు ప్రజలారా, మనం ఎవరిని చూస్తున్నాం బిగ్ బాస్ హౌస్లో అంటే మనకు కావాల్సింది ఏంటి? ఎంటర్టైన్మెంటే. కానీ కొత్త టాలెంటెడ్ పర్సన్స్ని, ఎవరికైతే టాలెంట్ ఉంటుందో వాళ్ళని సపోర్ట్ చేసి వాళ్ళ వెన్ను తట్టి మీ వెనకాల మేము ఉన్నాము అంటే అదే వాళ్ళకి పెద్ద మనోధైర్యంతో సమానం. సో అటువంటి టాలెంటెడ్ పర్సన్స్ని మనం గుర్తించి ప్రోత్సహించి ముందరికి పంపించడం మన బాధ్యత. అందులో ఒక తెలంగాణ వాదిగా, తెలంగాణ బిడ్డగా, గొర్రెల కాపరి బిడ్డగా, బీసీ బిడ్డగా, ఉత్తుత్తిగానే ఏదో తెలంగాణ వాడు ఖచ్చితంగా బిగ్ బాస్ షో తెలంగాణలో జరుగుతుంది, హైదరాబాద్లో జరుగుతుంది అందుకే పంపి అంటలేం. మనం ఎందుకు పంపిమంటున్నాం? నర్సయ్య తాతలో టాలెంట్ ఉంది. 1000 సాహిత్యాలకు పైగా ఆయన రచించినాడు, పాట పాడతాడు, గజ్జగడతాడు, ఆట ఆడతాడు, ఎన్నో ప్రశంసలు పొందుకున్నాడు, ఎంతో మెప్పులు పొందుకున్నాడు. ఇటువంటి మన తెలంగాణ బిడ్డను వెన్ను తట్టి మన ప్రజలందరం కూడా రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితేనేమి, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ అయితేనేమి, కేటీఆర్ అయితేనేమి, బీజేపీ నాయకులు అయితేనేమి, తెలంగాణ బిడ్డను వెన్ను తట్టి ప్రోత్సహించాల్సినటువంటి అన్ని పార్టీల కార్యకర్తలే అయితేనేమి నర్సయ్య తాతకు అండగా ఉందాము, స్ఫూర్తినిద్దాము, వెన్ను తట్టి బిగ్ బాస్ హౌస్లోకి తీసుకొని వెళ్ళేంత వరకు దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి, నర్సయ్య తాతకు సపోర్ట్ చేయండి, మద్దతునివ్వండి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మిస్ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.